హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో శంబాల మూవీ చూసాను గైస్. సో చూసి ఎలా అనిపించింది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం మన బను టాక్స్లో. సో శంబాల మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది గైస్. బాగుంది మూవీ అయితే నచ్చింది. అండ్ మూవీ స్టోరీ ఏంటి అంటే, మూవీ స్టోరీ మనకి ఆల్రెడీ ట్రైలర్లో ఏదైతే చూపించారో అదే స్టోరీ. ఆకాశం నుంచి ఒక ఉల్క, ఒక రాయి లాంటిది శంబాల విలేజ్లో పడుతుంది. సో పడ్డ తర్వాత ఆ విలేజ్లో ఏమి జరుగుతుంది, ఏం డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి, ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది, అండ్ ఆ ఇష్యూస్ని సార్ట్అవుట్ చేయడానికి విక్రమ్ అనే సైంటిస్ట్ ఆ ఊరికి వస్తాడు. సో ఎలా సాల్వ్ చేశాడు, ఎలా ప్రాబ్లమ్స్ని సొల్యూషన్ చేశాడు, ఇదే స్టోరీ. సో ఓవరాల్గా అయితే మూవీ మూవీ బాగుంది. అంటే స్టార్టింగ్ మనకి ఒక 15 మినిట్స్ మనకి ఆ ఉల్కా పడ్డము అండ్ స్టార్ట్ అయిపోతుంది స్టోరీలో. మనకి ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ చేశారు డైరెక్టర్. చాలా బాగా అనిపించింది నాకు అది. అండ్ తర్వాత మన హీరో ఎంట్రీ అవుతుంది. హీరో ఎంట్రీ అయిన తర్వాత విలేజ్కి వెళ్తాడు. సో అక్కడ నుంచి ఇంకా మూవీ మనకి ఇక ఎంగేజ్ చేసేస్తుంది గైస్. మన అలా కూర్చోబెట్టేస్తుంది. సో ఏమవుతుంది అని. అండ్ అక్కడ నుంచి ప్రతి సీన్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని సీన్స్ నాకైతే బాగా అనిపించాయి. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే బాగుంది. అంటే మంచి హై ఇచ్చేస్తుంది ఇంటర్వెల్ బ్యాంగ్. అక్కడ మనకి అర్థమైపోతుంది ఇక ఏదో జరిగిపోతుంది ఇంకా అన్నట్టు స్టోరీ అర్థమవుతుంది. బాగా అనిపించింది నాకైతే. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సూపర్ అనిపించింది. అండ్ తర్వాత సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే సెకండ్ హాఫ్ మనకి అంటే జనరల్గా కొన్ని మూవీస్లో మనకి సెకండ్ హాఫ్ అనేది కొంచెం వేరే వేరే సీన్స్ పెట్టేసి కొంచెం మనకి డైవర్ట్ చేసేది ఉంటుంది. బట్ ఇలా ఈ మూవీలో అలా ఏం లేదు. సెకండ్ హాఫ్ కూడా మనకి ఇంకా కంటిన్యూ. ఏదైతే ఫస్ట్ హాఫ్లో మనం చూస్తామో ఆ ఎక్స్పీరియన్స్ థ్రిల్ అవుతూ ఉంటాం కదా, అది కంటిన్యూ చేశారు సెకండ్ హాఫ్ కూడా. సో సెకండ్ హాఫ్లో ఇంకా స్టోరీ మీదికి వెళ్ళిపోతాం. సో ఎక్కడ డైవర్షన్ ఉండదు, స్టోరీకే కనెక్ట్ అయి ఉంటాము. అలా తీసుకెళ్ళిపోయాడు స్టోరీని. అండ్ ప్రీ క్లైమాక్స్ వరకు సూపర్ అనిపించింది నాకైతే. అండ్ ప్రీ క్లైమాక్స్ తర్వాత క్లైమాక్స్ వచ్చేసి అంటే మనకి ఆ హై ఇచ్చేసరికి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాము. బట్ మనకి అక్కడ క్లైమాక్స్ వచ్చేసి నార్మల్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. అంటే అది అంటే చిన్నగా ఇచ్చారు ఫినిషింగ్ టచ్. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాం భారీగా, బట్ చిన్నగా ఇచ్చారు. బాగుంది. అంటే తను రాసుకున్న కథకి అలా ఇవ్వాలనుకున్నాడు. బాగుంది. ఫినిషింగ్ అయితే నాకైతే నచ్చింది గైస్. సో ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది. అండ్ మూవీలో బిగ్గెస్ట్ పాజిటివ్ అంటే మూవీకి వచ్చేసి మ్యూజిక్. శ్రీచరణ్ గారు సూపర్గా ఇచ్చారు అసలు. మ్యూజిక్ మాత్రం అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్లో కానీ సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల భయపడతాం మనమైతే. సూపర్ అనిపించింది. అండ్ మీరు కనుక మూవీ చూస్తే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. సా అసలు సౌండ్ ఎఫెక్ట్స్ మాత్రం బీభత్సంగా ఉన్నాయి. భయపడతాం పక్క. నాకైతే అది బాగా అనిపించింది. అండ్ తను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సీన్లో మనకి హైలైటే, ఎక్కడ తగ్గలేదు. అన్ని సీన్స్లో బాగుంది. అండ్ తర్వాత మన హీరో ఆది సాయి కుమార్ గారు సూపర్ చేశారు. తన పర్ఫార్మెన్స్ విక్రమ్ అనే క్యారెక్టర్ చాలా బాగా చేశారు. చాలా బాగా అనిపించింది. తనకి యాక్చువల్గా మంచి బ్రేక్ రావాలి. బట్ చాలా రోజులు నేను తన స్క్రీన్ మీద చూసి అండ్ ఒక బిగ్ హిట్ గురించి చూస్తున్నాము. సో డెఫినెట్గా ఆది గారికి ఇది పక్కా హిట్ అనిపించేసింది నాకైతే. సో డెఫినెట్గా ఒక మంచి మూవీ తనకైతే ఇది. అండ్ హీరోయిన్ అర్చన అయ్యర్ గారు. సో తన క్యారెక్టర్ చాలా బాగుంది. అండ్ ఒక ట్విస్ట్తో ఉంది. సో అదేంటనేది మీరు మూవీ చూస్తే తెలుసుకోండి. బాగుంది తన క్యారెక్టర్ అయితే. అండ్ తర్వాత నాకు అంటే స్పాయిలర్ అని కాదు, బట్ కొన్ని క్యారెక్టర్స్ గురించి చెప్పాలనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రవి వర్మ క్యారెక్టర్, తన పర్ఫార్మెన్స్ మాత్రం అసలు సీనియర్ యాక్టర్ కాబట్టి పీక్స్ ఇచ్చారు. సూపర్ ఉంది తన పర్ఫార్మెన్స్. ఫస్ట్ హాఫ్లో అయితే అసలు తనది హైలైట్ అనిపించింది. బాగుంటుంది. అండ్ తర్వాత మీ అందరికీ మంగళవారం మూవీ గుర్తుంటే దాంట్లో మన లక్ష్మణ్ గారు ఉంటారు. తను వచ్చేసి అదేనండి, కళ్ళు తాగేసి ఐస్ని పైకి లేపేసి ఉంటుంది డిఫరెంట్ క్యారెక్టర్. సో ఆ తను కూడా ఈ మూవీలో ఉన్నాడు. తన పర్ఫార్మెన్స్ మాత్రం ఇక ఆ మూవీలోనే అంత ఇంకెక్కువ ఉంటుంది. సూపర్ ఉంది తన పర్ఫార్మెన్స్. బాగుంది. తనకి కొన్ని సీన్స్ ఉన్నాయి. తనది ఒక 15 మినిట్స్ ఉంటుంది. సూపర్ ఉంది తనది క్యారెక్టర్. మస్తు అనిపించింది నాకైతే. సో ఇదితో పాటు ఇంకా అంటే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్స్ వచ్చేసి డైరెక్టర్ చాలా పర్ఫెక్ట్గా రాసుకున్నారు. అంటే ఆ స్టోరీకి ఎంత కావాలనో అంతే. సో అది నాకు బాగా అనిపించింది. అండ్ నిజంగానే డైరెక్టర్ యుగంధర్ని మెచ్చుకోవాలి. చాలా బాగా రాసుకున్నారు క్యారెక్టర్స్ని కానీ, స్టోరీని చెప్పడం కానీ. చెప్పాలంటే డైరెక్టర్ ఒక హానెస్ట్గా ట్రై చేశారు. ఏంటంటే సిన్సియర్గా మనకి స్టోరీ చెప్పాలి, ఒక మంచి స్టోరీ చెప్పాలని ట్రై చేశారు అనిపించింది. దాంట్లో నిజంగానే సక్సెస్ అని చెప్పొచ్చు. బాగుంది. అండ్
తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి నాకు సెకండ్ హాఫ్లో ఒక అంటే శంబాల్ అనే దాని గురించి ఒక స్టోరీ చెప్పారు, బ్యాక్ స్టోరీ ఉంది. అది నిజంగా అంటే ఆ స్టోరీ వచ్చేసి మన సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్లో వచ్చింది. సూపర్గా ఉంది. అంటే ఒక రీజన్ అంటే ఒక కారణం, ఆ శంబాల్ అనే దానికి కూడా ఒక కారణం అనేది పెట్టి దాని గురించి మనకు చెప్పడం అనేది సూపర్ అనిపించింది. ఆ స్టోరీ టెల్లింగ్ బాగుంది. అది కొంచెం ఏఐతోని చూపించారు, బట్ బాగుంది. పాయింట్ అయితే నచ్చింది నాకు. అండ్ ఆహ్, అంటే నెగెటివ్స్ అని కాదు, కొంతమంది కంపేర్ చేస్తున్నారు. అంటే 'విరూపాక్ష' గాని ఇంకొక మూవీతోని కంపేర్ చేస్తున్నారు అలా. ఒకటి నేనైతే చెప్తాను గైస్, ప్రతి మూవీలో ఇంకొక మూవీ నుంచి ఏదో ఒక రిఫరెన్సెస్‌లా కనిపిస్తది. తీసుకుంటారు గూడా. ఎందుకంటే స్టోరీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి స్టోరీ చెప్పడానికి అది యూజ్‌ఫుల్ అవుతే తీసుకుంటారు. ఈ మూవీలో గూడా స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ రిఫరెన్స్ తీసుకున్నారు. బట్ ఆ స్టోరీ, ఈ స్టోరీ డిఫరెంట్ అండి. అసలు దానికి దీనికి సంబంధం లేదు. టోటల్లీ డిఫరెంట్. సో, అది అది మీకు గూడా అనిపిస్తది. రిక్వైరే అనిపిస్తది గూడా. అదేమి నార్మల్‌గా తీసుకుంది కాదు. రిక్వైరే అనిపిస్తది. డెఫినిట్‌గా మీకు గూడా అనిపిస్తది పర్ఫెక్ట్‌గా వాడుకున్నారు అని. సో, ఆ పాయింటే. అండ్ వీఎఫ్ఎక్స్ గురించి మాట్లాడితే గైస్, నాకు తెలిసి మూవీ చాలా లో బడ్జెట్ మూవీ. ఇంత తక్కువ బడ్జెట్‌కి మనం భారీ బీభత్సమైన 'బాహుబలి' లాంటో లేకపోతే ఇంకో మూవీలో మనం ఎఫెక్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. నాకైతే ఇచ్చిన బడ్జెట్‌లో మంచి ప్రోడక్టే ఇది. మంచిగా వచ్చినాయి వీఎఫ్ఎక్స్, నాకైతే బానే అనిపించాయి. ఎక్కడైతే ఓవర్ అంటే అలా ఇలా ఏమనిపియలేదు. బావున్నాయి. నచ్చాయి నాకైతే. మరి 'ఆదిపురుష్'లో అయితే లేదు. సో, అదొకటి చెప్పగలుగుతాను. బట్ బావున్నాయి. వీఎఫ్ఎక్స్ వర్కౌట్ అయ్యాయి. ఓకే. బడ్జెట్ ఇంకా పెంచుంటే మేబీ ఇంకా వేరే లెవెల్‌లో ఇంకొక వరల్డ్ క్రియేట్ చేసి చూపించేవాళ్ళేమో గానీ, బట్ ఎంత కావాలో అంత తీసుకున్నారు. బావుంది. సో, ఓవరాల్‌గా అయితే మూవీ బావుంది గైస్. అండ్ సైన్స్ గొప్పదా, శాస్త్రం గొప్పదా అనే పాయింట్‌ని మాట్లాడారు. సో, ఒక పాయింట్ అయితే చెప్పారు. ఆహ్, శాస్త్రం అనేది ఎప్పుడో పురాతనం నుంచి వచ్చింది. సైన్స్ అనేది మనకి డెవలప్ అవుతూ వస్తుంది. అండ్ సైన్స్ ఇంకా తెలుసుకుంటుంది. సో, తెలుసుకునేది సైన్స్. సో, కొద్ది మేర తెలిసింది శాస్త్రం కాబట్టి, సో, రెండిటిని కంపేర్ చేయొచ్చు. దేనికి దానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, ఆ పాయింట్‌నయితే చాలా జెన్యూన్‌గానే చూపించారు. అండ్ ఫైనల్లీ అయితే చెప్తారు. శాస్త్రం ఇంకా సంథింగ్ డిఫరెంట్ అని చెప్పేసి, వేరే లెవెల్ అని చెప్పి చెప్పారు. సో, ఓకే. బానే ఉంది ఆ పాయింట్ గూడా. సో, ఓవరాల్‌గా అయితే మూవీ బావుంది. అండ్ మీరు గనక మూవీ చూడాలనుకుంటే ప్లీజ్ మంచి థియేటర్ అండ్ స్పెషల్లీ సౌండ్ సిస్టమ్ మంచిగా ఉన్న థియేటర్‌కి వెళ్ళండి. డెఫినిట్‌గా మీరు భయపడతారు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల నిజంగానే భయపడతారు. సో, చూడండి గైస్, బావుంది. మూవీ అయితే బావుంది. నా ప్ర నేనైతే నా జెన్యూన్ రివ్యూ, నాకైతే నచ్చింది మూవీ. మీకు కూడా డెఫినిట్‌గా నచ్చుతది. అండ్ మీరు మూవీ చూసాక మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. సో, అది గైస్ 'శంబాల' గురించి. మళ్ళీ ఇంకో రివ్యూతో మళ్ళీ వస్తాను. అండ్ టిల్ ద టైమ్ దిస్ ఈస్ భాను సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.